ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 11ను పరిశీలిద్దాం. కర్మయోగంలో శ్రీకృష్ణుడు యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మన చర్యలు విశ్వంతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, మీరు యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరచండి, ఆ దేవతలు మిమ్ములను తృప్తిపరుస్తారు. ఈ విధంగా ఒకరినొకరు తృప్తిపరుచుకుంటూ మీరు పరమ శ్రేయస్సును పొందుతారు. ఇక్కడ యజ్ఞమంటే కేవలం నిప్పులో నెయ్యి వేయడం కాదు, మనం నిస్వార్థంగా చేసే ప్రతి పని ఒక యజ్ఞమే. దేవతలు అంటే ప్రకృతి శక్తులు. మనం మన పనులతో ప్రకృతిని పోషిస్తే ప్రకృతి మనకు వర్షం, గాలి, ఆహారం వంటి వాటిని అందించి మనల్ని పోషిస్తుంది. ఇది విశ్వం యొక్క సహకార సూత్రం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ సృష్టిలో ఏదీ ఒంటరి కాదు, మనమందరం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉన్నాం. స్వార్థాన్ని వీడి ఒకరికొకరం సహాయం చేసుకుంటూ జీవించాలనే బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఇచ్చుపుచ్చుకోవడమనే సూత్రం మీదే ఈ జగత్తు నడుస్తుంది. మన మనుగడకు ఇతరుల సహకారం, ప్రకృతి ఆశీర్వాదం ఎంతో అవసరమనే కృతజ్ఞతాభావాన్ని ఇది మనలో నింపుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం పనిచేసే చోట మన బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే యాజమాన్యం మనకు తగిన ప్రతిఫలమిస్తుంది. కుటుంబంలో ఒకరికొకరం ప్రేమతో, బాధ్యతతో మసలుకుంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. మనం చెట్లను నాటితే అవి మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ఇలా ప్రతి చోట పరస్పర సహకారంతోనే అందరికీ మేలు జరుగుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.